దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇబ్బందులు తప్పడం లేదు. సాగు నుండి పంట అమ్ముకునేంత వరకు కష్టాలు తీరడం లేదు. యాసంగిలో అష్ట కష్టాలు పడి పండించిన ధాన్యం విక్రయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఓవైపు కొనుగోలు జరగక మరోవైపు వాన భయం, ఇంకోవైపు అసౌకర్యాలు వెరిసి రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కంటి మీద కునుకు లేకుండా పోతుంది. సర్కార్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా మారాయి. అయినా వీరి ఘోష ఎవరు పట్టించుకోవడం లేదు. తుంగతుర్తి మండల వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు షాక్ తగులుతోంది. ధాన్యం తీసుకువచ్చి రోజులు గడుస్తున్న అరకొరక తప్ప మిగతా అన్ని కేంద్రాల్లోనూ కాంటాలు పూర్తి స్థాయిలో మొదలు కాకపోవడం రోజుల తరబడి అక్కడే పడిగాపులు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ పోసుకోవడం, మళ్ళీ ఆరబోసుకోవడం, మళ్ళీ గుంజుకోవడం చాలా ఎక్కువ పని అయిపోతుంది. అసలు రిస్క్ ఎక్కువ అవుతుంది. బస్తాలు రావట్లేవు, లారీలు రావట్లేవు, ఏం రావట్లేవు, దిగుమతి కావట్లేదు. అసలు చాలా ఇబ్బందిగా ఉన్నది. రైతులు 5 రోజులు అవుతున్నా కానీ బస్తాలు సరిగా రాక, లారీలు రాక రైతులు ఆందోళన చెందుతారు. కాబట్టి గవర్నమెంట్ వెంటనే రైతులకు సహకరించాలని, బస్తాలు అందియాలని, లారీలు కూడా పంపించి రైతులకు సహాయ సహకారాలు అందించాలని గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం. ఎన్ని రోజులు అవుతుంది ఓట్లు పోసి? 25 రోజులు అవుతుంది. నేను ఓట్లు పోసి 25 రోజులు అవుతుంది. ఇంతవరకు కాంటాలు కాలే.